ఇంకా నిన్న పుదీనా రైస్ చేశాను కదా, ఇంక అంతే చూడండి. మేమేం తినలేదు, అందరం ఆ పుదీనా రైసే ముగ్గురం సర్దుకున్నాం. అంటే ఇంకా ఆకలి లేదు. పెద్ద పాప ఒక్కసారే తిని కొంచెం స్నాక్స్ తినింది. ఇంకా నేను పొద్దున్న ఏం చేశానంటే కొంచెం ఒక పిడికెడు నీళ్ళన్నం తిన్నాను, ఒక చపాతి, మా ఆయన కట్ చేసిన మ్యాంగో, దాంతో నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నా. ఇక పెద్ద పాప తిన్న తర్వాత పుదీనా రైస్ మధ్యాహ్నం నేను తినేసిన. ఇక సాయంత్రం ఏం తినలేదండి, ఏదో చిన్న మిక్చర్ ప్యాకెట్ తిన్నాం అంతే. రాత్రికి పొద్దున్నే తడిపి పెట్టేసిన మైదా బజ్జీలు. అందరు చెప్తున్నారు ఈ మధ్య పొద్దున్నే తడిపి పెడితే బాగుంటుందని, లేదా రాత్రి తడిపి పెట్టుకోవాలి. పుల్లటి పెరుగు ఇంకా ఉప్పు వేసి తడిపి పెట్టినా మళ్ళీ చేసేటప్పుడు ఇంకా చూసుకోవచ్చని చాలా రోజులు చేయక మా పెద్ద పాపకి ఏంటంటే హైదరాబాద్లో సఫిల్గూడలో సండేస్ తెచ్చుకునే వాళ్ళం. అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి ఈ 4 వేస్తారనమాట. అట్లా చేయాలంటే అది ఇంకా అట్లా అంటే ఆమెకు ప్రాణం. ఒట్టిగా పునుకులు వేసినట్టు వేస్తే నచ్చదనమాట. సో దానికని ఇంకా సాయంత్రం చెప్పిన, ఏమి తెచ్చుకొని తినకండి, సాయంత్రం వేస్తానని. మా ఆయన ఉపవాసం ఉన్న రోజంతా మా ఇంట్లో 7-8కే స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం. అన్నీ రెడీగా ఉంటే టిఫిను, లేదా 8:30కు. ఇంకా మా ఆయన ఆకలి మీద ఉంటారు కదా, 6 తర్వాత తింటారు. పొద్దున్నుండి నేను ఇచ్చిన స్నాక్స్ తింటారు. ఇంటికి వచ్చాక టిఫిన్ లేట్ ఉందంటే ఏమన్నా స్నాక్స్ ఏం తిన్నా సాయంత్రం 6 తర్వాత ఉప్పు కారం తింటాడు. ఆయన పెట్టుకున్న పద్ధతి అది. అంటే ఎవరు పెట్టుకున్న పద్ధతి ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు కదా.